వాసవి ఇంటర్నేషనల్ పరివార మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అయిత హేమ మాట్లాడుతూ శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు శ్రీ శివస్వామిజీ వారి సూచనల మేరకు వాసవి ఇంటర్నేషనల్ పరివార మహిళా విభాగం తెలంగాణ వారి ఆధ్వర్యంలో శ్రీ శైవ క్షేత్రం టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ 4 నందు సంక్రాంతి సంబరాలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క ముగ్గుల పోటీలో అధిక మంది పాల్గొన్నారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి జ్యోతి స్వరూప్, టీవీ మరియు సినీ ఆర్టిస్ట్ మరియు శ్రీ శైవ క్షేత్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్వి కుమార్, శ్రీ శైవ క్షేత్ర పీఠం తెలంగాణ మేనేజర్ కోటేశ్వరరావు, వీఐపీ రాష్ట్ర అధ్యక్షులు జగని శ్రీనివాస్, వీఐపీ అంతర్జాతీయ ఈసీ మెంబర్ ఉప్పల వెంకటేష్, మాధురి వాసు, విజయ్ సినీ ప్రొడ్యూసర్, వీఐపీ అంతర్జాతీయ సభ్యురాలు సమతా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, రాష్ట్ర కోశాధికారి కోటగిరి సంధ్య, వనితా శక్తి రాష్ట్ర అధ్యక్షురాలు నగరకంటి రేణుక, పి హైమా మరియు కాలనీ వాసులు శ్యామ్ సుందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మ దేవత బిరుదాంగితులు, పరమ పూజ్య శ్రీ శ్రీ శివస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ శివస్వామి గారి ఆశీస్సులతో ఈరోజు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు మన శైవక్షేత్రం పీఠం దగ్గర నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరికి కూడా ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ ముగ్గులు వేస్తున్నారు. దీనికి ఎల్వి అన్నగారు, జగని సీనన్న గారు, వెంకటేశ్వర అన్నగారు, వాసు అన్నగారు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు పాదాలకు నమస్కరిస్తూ ఈ రోజు అందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. అందరూ చాలా బాగా చేయాలి అనుకుంటున్నాను. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. శివస్వామి గారి పాదాలకు నమస్కరిస్తూ ఈ రోజు మేము సంక్రాంతి పండుగ సంబరాలు జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన అందరికి మహిళలు చాలా బాగా వేశారు. దానికి అందరికి మన వాసవి క్లబ్ తరఫు నుంచి మనము వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తరఫున మనము సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఇక్కడకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ఈ సంక్రాంతి సంబరాన అనేది మన తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు చాలా ప్రత్యేకం. ఈ ముగ్గులు అనేవి మనకి మన మహిళా మనులకు వాళ్ళ టాలెంట్ ని, వాళ్ళ ప్రతిభను కనబరచడానికి వెలికితీసే ప్రతిభ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పెద్ద చిన్న వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసి చాలా సంతోషంగా ఈ సంబరాలను జరుపుకుంటున్నారు. శైవ క్షేత్ర పీఠాధిపతులు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మదేవత బిరుదాంకితులు, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామిజీ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు శైవక్షేత్ర తెలంగాణ రాష్ట్ర పీఠం వద్ద వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగ్ ఏదైతే స్వామీజీ ఆలోచన అయితే ఉందో సమాజానికి ఎనలేని సేవలు చేసే దానిలో భాగంగా వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకొని స్వామీజీ నేతృత్వంలో అనేక మంచి మంచి కార్యక్రమాలు తీసుకెళ్లే దాంట్లో భాగంగా వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా శక్తి మా హైమా గారి ప్రెసిడెంట్ గా, మరి ఇతర శ్రీదేవి గారు, సమత గారు, ఇతర అందరూ కూడా ఈ రోజు ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు ఇక్కడ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈనాటి రంగవల్లుల కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరుడు విఐపి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జగని శ్రీనివాస్ గారు, మరి ధర్మో రక్షిత సంస్థ కార్యదర్శి పెద్దలు మా శైవక్షేత్ర పీఠం తెలంగాణ రాష్ట్ర మేనేజర్ కోటేశ్వరరావు గారు, ఇంకా ఇందులో పాల్గొంటున్న మహిళా మణులు, ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమం విచ్చేసిన మా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా ఈరోజు మరి సంక్రాంతి రంగవల్లుల ముగ్గుల పోటీలంటే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మన ఆచార వ్యవహారాలు, మన పండుగ సంస్కృతి వాతావరణాలన్నీ మరుగైతున్న తరుణంలో ఈరోజు అవన్నీ చూపించడానికి చక్కగా మన భావి తరాలకు మన పండుగ అంటే ఏంది, మన కల్చర్ అంటే ఏంది, మన వాతావరణం అంటే ఏంది, మన ధర్మం అంటే ఏంది, ఇవన్నీ తెలియజేసిన దాంట్లో భాగంగా మరి సంక్రాంతి పండుగ సందర్భంగా రంగవల్లులు వేసుకొని చక్కటి ముగ్గులు ఇంటి ముందు పెట్టుకొని ఆవు పేడ తీసుకొచ్చి మరి గొబ్బెమ్మలను చేసి అందులో పెట్టుకొని ఇదంతా కూడా సైంటిఫిక్ గా మన ఆరోగ్యం కాపాడుకునే దాంట్లో భాగంగా ఋతువు మారుతుంది. మరి అందులో ఆరోగ్య పరిస్థితులు మారిపోయే సందర్భంలో మరి గోవు
మాత గోమాత శ్రేష్టము, ప్రతిదీ కూడా గోమాత ఇచ్చే ప్రతిదీ కూడా ద్రవ్యం మనందరికి ఉపయోగపడే రకంగా ఉంటుంది. అలాంటి తరుణంలో ఇంటి ముందు కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని ఇట్లా గొబ్బెమ్మలు పెట్టుకొని ఈ వాతావరణం అందరు చూపెట్టడానికి మంచి కార్యక్రమం హైమా గారు వారి టీం ఈరోజు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈరోజు నిజంగా 30 మంది మహిళా మండలి దాదాపుగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇచ్చేశారు. ఈరోజు చూస్తా ఉంటే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే మనము రైతుకు కూడా ఈరోజు పంట ఇంటికి వచ్చే సందర్భము, రైతు కూడా సుఖ సంతోషాలతో ఉంటేనే సమాజం అంతా సుఖ సంతోషాలు ఉంటుంది. అలా అందరికి కూడా తొలి పండగగా కూడా ఇది ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. అలా సందర్భంలో మరి ఇంతమంది 30 మంది మహిళలు ఇక్కడ పాల్గొని ఒకళ్ళకి మించి ఒకళ్ళు వాళ్ళ ప్రతిభ పటావాలు చూపెట్టి చక్కటి ముగ్గులు అనేక రకాలుగా మన పండుగ వాతావరణం కనపడటానికి ఎక్కడైతే పాలు పొందించే కార్యక్రమం కానివ్వండి, పతంగ కార్యక్రమం కానివ్వండి, గొబ్బెమ్మలు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క టాలెంట్ చూపెట్టి ఈ రోజు రంగవల్లులు వేయడం చాలా సంతోషం. మరి ఈ రంగవల్లులు వేయడం వల్ల మహిళలకు కూడా సృజనాత్మక శక్తి పెరుగుతుంది, వాళ్ళ మెమరీ పవర్ పెరుగుతుంది, పండుగ వాతావరణం బాగుంటుంది. ఇవన్నీ కూడా మన నిజంగా మా హైమా గారు ఆ టీము ప్రత్యేకించి మా కోటేశ్వరరావు గారు కృషి చేసి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పని బాధ్యత తీసుకున్నందుకు సంతోషం. మరి ఏదేమైనా కూడా మరి శైవ క్షేత్ర పీఠాధిపతులు శివస్వామీజీ గారి నేతృత్వంలో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సమాజహిత కార్యక్రమాలు ఎన్నో జరుగుతా ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మేనేజర్ కోటేశ్వరరావు గారు ఇక్కడ నిరంతరం కూడా ఈ కార్యక్రమం పర్యవేక్షిస్తూ ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటూనే ఉన్నాం. మా మహిళా సోదరులకి అలుపు లేదు, వాళ్ళకి అసలు అలుపు కనపడతలేదు. ప్రోగ్రామ్ తీసుకున్నామంటే రైట్ అంటారు, చక్కగా ముందుకొచ్చి మరి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తా ఉన్నారు. నెలకు ఆ కార్యక్రమం నిండా చూస్తే ఈ రోజు మహాపడిపూజ మొన్న పెట్టుకున్నాం, వారం కాలే, మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం, మళ్ళీ ఇంకోటి మా కోటేశ్వరరావు గారిని చూస్తే మరి వారి ఉత్సాహం నిజంగా చాలా చక్కనిది. ఏదో ఒక కార్యక్రమం డిజైన్ చేస్తూ ఉంటాడు, దేవులంతనే ఉంటాడు. ఎవరో ఒక దాతలందరూ ఉంటారు, మాకి పెద్ద మంది దాతలందరూ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మాకు సహకరిస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా అంతిమంగా ధర్మాన్ని రక్షించడానికి మరి హిందూ ధర్మ పరిరక్షణ కోసం కంకణదారణ గడించిన మా శివస్వామి గారి నేతృత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు చేయడం నాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఈరోజు పార్టిసిపేట్ చేసిన మహిళా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ తీసుకుంటున్నాను. ఓం నమః శివాయ. పీఠాధిపతులకు పరమ పూజ్య శివస్వామి గారికి పాదాభివందనాలు. ఈరోజు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా మండల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముగ్గులు చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటివి అందరూ ఎవ్రీ ఇయర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వాసవి ఇంటర్నేషనల్ పరివార్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ముగ్గుల పోటీలు పెట్టారు. నిజంగా ముగ్గుల పోటీలు అంటేనే లేడీస్ ఉత్సాహం చూపిస్తారు. ఫస్ట్ ఆ మహిళా మనులందరికీ, సోదరి మనులందరికీ, హైమా చెల్లెమ్మ, మీ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట తరపు నుంచి మరి మా చీఫ్ అడ్వైజర్ కూడా ఇక్కడే ఉన్నాడు, గారికి కూడా, ఎల్వి అన్న గారికి కూడా ధన్యవాదాలు. మన జగనీ శ్రీనివాస్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎంత మంచి వ్యక్తి అంటే ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ఆయన పార్టిసిపేట్ చేయండి, ఆయన చేయలేదని జరుగుతలేదు. నిజంగా కూడా అంత మంచి పార్టిసిపేట్. అన్న కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అన్నగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఇక్కడ ఉన్న టీం వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్యవైశ్య తరపు నుంచి నా పేరు వాసు, మాధురి వాసు. ఓం నమ శివాయ. జై వాసవి. శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శివస్వామిజీ వారి ఆశీస్సులతో ఈ రోజు మన తెలంగాణ శైవ క్షేత్రం పీఠం నందు మన వాసవి ఇంటర్నేషనల్ పరివార్ తెలంగాణ మహిళా విభాగ్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మరియు ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మెయిన్ ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన స్పాన్సర్స్ మెయిన్ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్, ఆర్ఎస్ బ్రదర్స్, 1 గ్రామ్ జ్యువెలరీ, జగ్నీ ఫర్నిచర్స్, జగ్నీ శ్రీనివాసరావు గారికి, వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మెయిన్ వాసవి ఇంటర్నేషనల్ పరివార్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఈ యొక్క కొత్త సంవత్సరం సంక్రాంతితో స్టార్ట్ చేశారు. మహిళా సోదరి మరులు అందరూ కూడా ఈ 2 years ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని వారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి మా శైవ క్షేత్రం తెలంగాణ కమిటీస్ ఏవైతే ఉన్నాయి 11 కమిటీస్ ప్రతి ఒక్కరూ కూడా చెప్పనగానే అందరూ స్వామీజీ వారి సూచన మేరకు
అందరూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్తే. శ్రీ శైవ క్షేత్ర పీఠం ద్వారా ముగ్గుల పోటీ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళలు అత్యుత్సాహంగా పాల్గొని ఎవరికి కాంపిటీషన్ ఎవరికి ఇవ్వాలనో తెలియని పరిస్థితిలో ఉన్నది. ఈ రోజున అంతు చిక్కని ప్రతిభ కనపరిచేది. ఈరోజు చిన్ననాటి ముఖ్య ముగ్గులన్నీ ఈరోజు వెలుగుచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇది ఎవరు ఎక్కడ అనేది ప్రతిభ తెలుస్తున్నందుకు వచ్చే వాళ్ళకైతే పనిష్మెంట్ లెక్కనే కాబడుతుంది. అందరూ ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు అత్యుత్సాహంగా పాల్గొన్నందుకు సంతోషంగా ఉన్నది. ఓం నమ శివాయ. వాసవి పరివార్ ఇంటర్నేషనల్ వాళ్ళు నిర్వహించిన ఈ ముగ్గుల పోటీ చాలా బాగా నిర్వహించారు. ఇక్కడ ఇంతమంది మహిళలు పాల్గొని వారి వారి ప్రతిభను చాటుకున్నారు. ఒక్కొక్క ముగ్గు చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ క్రియేటివిటీని అంతా ఇక్కడ చూపించుకోవడానికి ఒక అవకాశం అనేది ఈ వాసవి వాళ్ళు కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా మనం ఈ ముగ్గులు పోటీ అరేంజ్ చేసినందుకు వాళ్ళంతా పాల్గొని మన సంస్కృతిని వెలుగుచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఈ వాసవి పరివార్ వాళ్ళు ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. అందరికీ కొంచెం లేట్ అయింది ట్రాఫిక్ వల్ల. మన జడ్జెస్ వచ్చారు. మన టీవీ సీరియల్ యాక్టర్ స్వరూప్ జ్యోతి గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. విజయ్ సార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎల్వి కుమార్ అన్నయ్య, జగదీష్ సీనన్న, వెంకటేశ్వర్ అన్నయ్య అందరూ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ ఎవరి ప్లేస్లో ఎవరేసారో వాళ్ళ పార్టీలో వాళ్ళు నిలబడండి. జడ్జి చేసి వచ్చినంత చేశారు వాళ్ళ తోటి మాట్లాడతారు. ఓకేనా? శ్రీమతి జ్యోతి స్వరూప్ గారిని హృదయపూర్వకంగా వెల్కమింగ్ ఆహ్వానిస్తాను. వారికి ఒకే విజయ్ కుమార్ గారు, ప్రొడ్యూసర్ గారు వారు వెల్కమింగ్ కావాలి. మా హైమా గారు మరి ఈరోజు కార్యక్రమం అంతా కూడా చక్కగా ఒక వారం నుంచి డిజైన్ చేశారు. వారు డిజైన్ చేసి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. తొలి కార్యక్రమం ఈరోజు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ విజయ్ గారిని సత్కరించాల్సిన వారిని ఆహ్వానిస్తాం. టీవీ అండ్ సినీ ఆర్టిస్ట్ ఈ రోజు మన రంగవరణ కార్యక్రమం రావడం చాలా సంతోషం. మరి వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ పడతా ఉంది. మా ఫెడరేషన్ పరివార్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అన్న వెంకటేశ్వర, హైమా గారు, మా తెలంగాణ రాష్ట్ర భర్త ఫెడరేషన్ అధ్యక్షుడు వేదిక గారు, టీమందరూ కూడా మా వాసవి పరివార్ సమర్థ గారు అందరూ రావాలి. అన్ని తాగాయి. మా కోటేశ్వరరావు గారు చక్కటి కార్యక్రమాలు డిజైన్ చేసి మా వనితా శక్తికి మా వాసవి పరివారికి అప్పగించేందుకు వారి ఉద్యోగపూర్వకంగా కోరుకుంటూ వారి ఆహ్వానిస్తున్నారు. మరి తదుపరి మా హైమా గారి కార్యక్రమం నిర్వహించాలని కోరుతా ఉంటాం. మీరందరూ గమనిస్తా ఉన్నారు. నిజంగా ఈరోజు మనం మేడకు ఒక పెద్ద టాస్కే పెట్టాము. ఇందులోకి వెళ్ళి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ డిక్లేర్ చేయమని చెప్పని మేడం గారిని కోరినాం. మనం అందరూ కూడా ఎంతో మంది చక్కగా మీరు ఒక్కడికొకరు తీసుకునే విధంగా మంచి మంచి ముగ్గులు వేశారు. అందరూ ఎవరికి తక్కువ లేరు. అయినా కూడా 1, 2, 3 చెప్పడం జరుగుతుంది కదా, అంతే తప్ప ఎవరు తక్కువ కాదు. మరి మేడం గారిని, ఈ జ్యోతి స్వరూప్ గారిని ఈరోజు ఎవరెవరు ఏషియన్లో ఉన్నారో డిక్లేర్ చేయాలని చెప్పని వారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, అంతకుముందు వారి సందేశం మా వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగంకు వారి ఆశీస్సులు అందజేసి తదుపరి ఆ ప్రైజ్ చెప్పాలని చెప్పి కోరుతాం. హలో 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 అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ శ్రీ శ్రీ శైవ క్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్
ధర్మవరం రక్షిత ట్రస్ట్ వారి ఈ ముగ్గురు పోటీలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ హైమా గారు వాసవి ఇంటర్నేషనల్ పరివార్ అధ్యక్షురాలు మ్యామ్. సో మీ టీం అంతా కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఒక లేడీస్కి ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకం. ఇలాంటివి చిన్న చిన్న వాటిలోని మనకి ఎంతో ప్రోత్సహిస్తూ ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఇలాంటివే మనం చేయాలి. ఎక్కడో వెళ్ళి చేయక్కర్లేదండి, మనం ఎక్కడో చూడక్కర్లేదు, మన దగ్గరే మనకున్న దాంట్లోనే చిన్న చిన్నగా చేస్తూ ఇలాంటివి ఎంతో స్ఫూర్తిదాయకంగా మనం చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మనం ఎక్కడో చేయక్కర్లేదండి, మన మనసే మనకి నిజంగా మనశ్శాంతి ఇస్తుంది. ఇవి మనం గెలుపు ఓటమి అనేది సహజం అండి, ఎక్కడైనా కానీ గెలుపు ఓటమి కాదు. సో ఇక్కడి వరకు మనం వచ్చామంటేనే మనం విన్నర్స్, అంతే, ఎవరో కాదు విన్నర్స్, మనమే విన్నర్స్. సో ఫస్ట్ మనం రెడీ అయిన తర్వాత మనం ఫస్ట్ మిర్రర్లో చూసుకుంటాం. మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు ఏం చెప్తుంది, మనకు కరెక్టా కాదా అని మనకు ఆన్సర్ ఇస్తుంది. సో మనం డిజైన్ చేసేది కూడా అప్పుడు మనకి అదే కరెక్ట్, మనం కరెక్ట్గా చేసాము. సో ఈరోజు సెకండ్ రావచ్చు, థర్డ్ రావచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ వచ్చి రన్నర్గా నిలిచామంటేనే అదొక గ్రేట్గా ఫీల్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇయర్ మనం ఇలాంటిగా మనం చేయాలి, ఇంకొక విధంగా డిజైన్ చేయాలి అనేది మనం చాలా గ్రేట్గా తీసుకోవాలి. ఈరోజు సూర్యుడు వచ్చాడని రాకుండా పోడు, ఎవ్రీడే సూర్యుడు వస్తూనే ఉంటాడు. ఎవ్రీడే ప్రతి ఒక్క రోజు ఉదయం మనకి కొత్త స్ఫూర్తితో వస్తుంది, కొత్త ఉదయం, కొత్త పేజ్, అంతే. సో ఇలాంటివి మనం చాలా ఇంప్రెషన్గా తీసుకోవాలి. లేడీస్ మనకి నిజంగా చెప్తున్నాను, ఎవరో కాదండి సెలబ్రిటీస్, మనమే సెలబ్రిటీస్, మనమే వినాలి. సో మనం ఎంజాయ్ చేసుకున్నప్పుడే పబ్లిక్కి మనం నచ్చుతాం, పబ్లిక్ మనకి అవసరం లేదు. సో మనం నచ్చినప్పుడు మనం చేసేది మంచిదట్టు ఇలాంటివి చేయాలి. ఇలాంటి ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా ఒకరోజు ముందుగా ప్రతి ఒక్క రోజు కూడా మనం సెలబ్రేషన్ చేసుకోవాలని ఒక ఇంప్రెషన్గా తీసుకుని ఏదో ఒకటి చేస్తుంటే ఇదే మనకి సక్సెస్ ఇస్తుందండి. మనం ఎక్కడికో వెళ్ళే అవసరం లేదు, మన ఉన్న చోటే మనకున్న దాంట్లోనే మనం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎవరికైనా హర్ట్ చేస్తే కానీ ఇది తప్పదు. బట్ అందరూ చాలా బాగా చేశారు. రియల్గా జడ్జ్మెంట్ అనేది అందరూ రియల్గా చాలా బాగా చేశారు. బట్ కానీ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం ఈజీ, బట్ కానీ అది చేయడం చాలా కష్టం అండి. యాజ్ ఏ ఉమెన్గా నాకు కూడా తెలుసు ఎంత కష్టపడతాం. మన ఏ చిన్న ఒక లైన్ మిస్ అవుతే మన హెల్త్ దాయకం, అంతే. ప్లీజ్ కన్సల్టేషన్స్ 22 goes to 22 నెంబర్ కన్సోలేషన్ అంబికా వైశాలి ప్లీజ్ కమ్మమ్మ రండి. స్పాన్సర్ బై చిన్ని ఫర్నిచర్స్, శ్రీనివాస్ గారు స్పాన్సర్ చేస్తున్నారు ఈ గిఫ్ట్ నంబర్. మ్యామ్ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ సో మచ్. సారీ మ్యామ్, అవ్వద్దు, రియల్లీ చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. బట్ కానీ చిన్న ఎంకరేజ్మెంట్ అంటే అంతే. శ్రీనివాస్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. ఏదైతే ఇట్లా కింద నుంచి పైకి అప్గ్రేడ్ పిలుస్తాము, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు లాస్ట్కి వస్తారు. ఇప్పుడే చెప్పారు మేడం, అందరూ విన్నర్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఇందులో పార్టిసిపేట్ అయ్యారంటే మీరు అందరూ విన్నర్స్. చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. కానీ మా ధర్మం ఎవరికొకరికి ఇవ్వాలిగా ప్రైజ్ ఇస్తున్నాము. ప్రైజ్ రాని వాళ్ళు కూడా వచ్చినట్టుగానే భావించాలి మీ అందరూ కూడా. మేడం గారు ఇప్పుడు 6th ప్రైజ్ నుంచి డిక్లేర్ చేస్తారు, అందరూ కూడా రండి. ఈ గిఫ్ట్ స్పాన్సర్డ్ బై ఆర్ఎస్ బ్రదర్స్, 1 gram gold jewelry, వెంకటేశన్ గారు. మ్యామ్ గిఫ్ట్ స్పాన్సర్ బై ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు, శ్రీ వెంకటేశన్ గారు, 1 gram gold jewelry స్పాన్సర్ చేస్తున్నారు.
అమ్మ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ. జై వాసవి సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీ సందర్భంగా గిఫ్ట్ స్పాన్సర్ చేసిన వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ గిఫ్ట్స్ ఆర్ఎస్ బ్రదర్స్ వెంకటేశ్వర అన్న గారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇన్స్టా గోల్డ్ అండ్ డైమండ్స్ ఆనందన్నయ్య గారు అండ్ జగిని సీనన్న గారు కన్సలేషన్ గిఫ్ట్ జగిని సీనన్న గారు వీరందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ పొంగల్. అందరూ మన టెన్షన్ యూజ్ చేసుకుంటూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ మహిళా విభాగం వారు శైవ క్షేత్రం దగ్గర నిర్వహించిన ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రేపు మన టెన్షన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి అందరూ కూడా మన టెన్షన్ని ఫాలో అవుతూ మన హిందూ మతాన్ని మనం కాపాడుకుంటూ అందరినీ సంఘటితంగా ఒక దగ్గరికి చేసుకోవాలని, మన మూలాలని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని, అలాగే ఈ కాంపిటీషన్లో గిఫ్ట్ స్పాన్సర్ చేసిన జుగ్ని ఫర్నిచర్ వారు కూడా ఇంతింతాయి వడ్డింతాయి అన్న చందంగా ఇంకా ఎంతో లెవెల్కి ఎదగాలని, ఇంకా ఎన్నెన్నో పెద్ద ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఇంకా ఎన్నో మంచి ప్రోగ్రామ్స్కి ఇలాగే స్పాన్సర్ చేయాలని, మీ షాపులు ఇంకా డెవలప్ అయ్యి ఇంకా పెద్ద ప్రైజులు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ హ్యాపీ పొంగల్ అండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఎంకరేజ్మెంట్ చేసింది ఫస్ట్ మా ఇంటి ఓనర్ అమ్మ, సెకండ్ మా హస్బెండ్ చాలా ప్రాక్టీస్ చేయించింది నాతోటి. విన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. వాసవి ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన ముగ్గుల పోటీలో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముగ్గుల పోటీలు అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. సో నేను ముగ్గులు చాలా ప్రిపేర్ అవుతూనే ఉంటాను ఇప్పటికీ. ఈ ప్రైజ్ వచ్చినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఇచ్చిన ఈ గిఫ్ట్ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఓకేనండి. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉన్నది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు చేసి అందరి మన్నలు అందుకుంటున్నారు. ఏంటి ఎంతో కష్టపడ్డ హైమా గారు, కోటేష్ గారు, ఎల్వి కుమార్ గారు మరియు మిగతా సభ్యులందరికీ పేరున నా కృతజ్ఞ వందనాలు. థ్యాంక్ యూ. శైవక్షేత్రం కార్యనిర్వాహక అధ్యక్షులు ఎల్వి అన్న గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా విష్ హ్యాపీ పొంగల్. అండ్ ఆర్యవైశ్య టీవీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా కవర్ చేశారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. జై వాసవి. వాసవి ఇంటర్నేషనల్ పరివార్ ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల పోటీలు శైవక్షేత్ర పీఠం దగ్గర మార్నింగ్ నుండి జరిగాయి. 1 అవర్ టైంలో ఇంత బాగా వేసిన ఇంద్రాణి గారికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఇంద్రాణి గారు. శ్రీనివాస్ గారు ప్రతిసారి కూడా నిజంగా ఒక మంచి మనస్ఫూర్తిగా మన కార్యక్రమాలన్నీ కూడా ఎంతోమంది చూడని వాళ్ళు ఉంటారు. అందరూ చూడాలని ఒక తాపత్రయంతో చక్కగా మొదటి నుంచి చివరి వరకు మరి ఇదంతా రికార్డింగ్ చేసిన ఆర్యవైశ్య టీవీ చైర్మన్ శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ మా చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిన కోరుతా ఉన్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా విష్ హ్యాపీ పొంగల్. అండ్ ఆర్యవైశ్య టీవీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా కవర్ చేశారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.